తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ 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 బొలసలమ్మ తల్లి జాతర మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. జాతరకు మొదటి విరాళంగా 5,55,555 రూపాయలను బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా జాగ్రత్త వహించాలని సభ్యులకు సూచించారు. ముఖ్యంగా ఆర్థిక నిర్వహణలో ఎటువంటి అపవాదులు లేకుండా జాగ్రత్త వహించాలని ఎమ్మెల్యే కోరారు. మీకు జరగబోయేటువంటి బొలసలమ్మ జాతరోత్సవానికి మొట్టమొదటి సందా ఇచ్చే అవకాశం కల్పించిన ఆ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే అది కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మనం ఏది పట్టుకెళ్ళాం, ఈ చేసిన మంచి కార్యక్రమాలు మనతో వస్తాయనే ఆలోచనతో మనం ప్రయాణం సాగుతూ ఉంది. ఆ రోజు 2014లో అమ్మవారి ఆశీస్సులతో మరి ఆ గుడి కట్టించగలిగాం. ఆ రోజు మరి ఎలా ఉండేదో 2014 అమ్మవారి టెంపుల్ అందరికీ తెలుసు. మరి ఆ రోజు అక్కడ పెద్ద ఎత్తున మరి జాతర జరిపించిన దానికి కారణంగా 55 లక్షల రూపాయలని ఆ రోజు డబ్బులు ప్రజలు విరాళాలుగా ఇవ్వడం, దాంట్లో ఒక 20-25 లక్షల మించి ఖర్చు పెట్టకుండా ఉన్న డబ్బుని గవర్నమెంట్ కట్టి మరి దాంట్లోనే ఆ గుడి నిర్మాణం చేసి పురపాలక సంఘం మన చేతిలో మన కౌన్సిలర్స్ అంతా ఉన్నాం కాబట్టి ఏదైతే అక్కడంతా మరి పెంట కుప్పలన్నీ ఉండి దాన్ని తోలించి దాని అమ్మవారికి 4 ఎకరాలని కూడా మరి మావుళమ్మ టెంపుల్ ఉంది. అక్కడ మనం చూస్తే లోనికి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదు మనకు. ఆ అమ్మవారి దయ వల్ల 4 ఎకరాలు కూడా అమ్మవారికి మనం ఇవ్వడం, దాంట్లో మరి కళ్యాణ మండపం కట్టడం, అదేవిధంగా గుడికి మరి ప్రతి నిత్యం 50,000 రూపాయలు శుక్రవారం నాడు మనం అన్నదానానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇది మనం ఉండొచ్చు లేకపోవచ్చు, ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఎప్పుడు ఆగకూడదు. మన ఊరు బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, ఊళ్ళో ఉన్న అందరికీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలంటే అమ్మవారి వల్ల. ఎక్కడ మీరు పెళ్లి చేసుకున్నా బొలసలమ్మ గుడి టెంపుల్కి వెళ్ళి మన పానకాలు పోసుకునే అలవాటు నా చిన్నప్పటి నుంచి, మా అబ్బాయి కానీ చిన్నప్పుడు మా కుటుంబ సభ్యులు కానీ అలాగే తాడేపూడిలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ గుడికి వెళ్ళడం ఆనవాయి. అలాంటి అమ్మవారిని ఇంకా మరింత ఇప్పుడు మావుళ్ళమ్మ గుడితో ఆవిడని చూస్తే అలాంటి విధంగా మన గుడిని తయారు చేయాలని, మనం చేసే ఈ కార్యక్రమానికి ఆవిడ ఆశీస్సులు ఇవ్వాలని, ఈ యొక్క ఏదైతే ఈ జాతర కార్యక్రమం ఉందో నిర్విఘ్నంగా విఘ్నేశ్వరుడి దయ వల్ల జరిపించాలని దీనికి గ్రామ పెద్దలందరినీ వేస్తాం. ఎందుకంటే ఇది నేను చేసేది కాదు, నేను ఫైనాన్స్ మొబిలైజేషన్ అంతా నేను ఏర్పాటు చేస్తాను. దీనికి సహాయం చేసి ప్లాన్ చేసి జాగ్రత్తగా ప్రజల్లో మాట రాకుండా నడపవలసిన బాధ్యత అంతా కూడా కమిటీ సభ్యులకి, ఏదైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో, ఇప్పుడు అంజబాబు గారు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళ కమిటీ సభ్యులు ఉన్నారు, వాళ్ళ కాకుండా ఉత్సవ కమిటీ వేరేస్తాం. అన్ని గుడుల నుంచి ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ కమిటీలో మెంబర్స్ అవుతారు. ఈ తాడేపూడి గ్రామంలో బొలసలమ్మ జాతర అంటే తాడేపూడి ఊరు సంబంధించింది, అంతేకాని విలేజ్లు కూడా సంబంధించింది. తాడేపూడి కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో జాతర జరిగినప్పుడు విలేజ్లో ఉన్నటువంటి అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయలేదు. పెద్ద ఉత్సవంలో చేయాలనేది నా ఉద్దేశం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ ఆయన ఒకటి చెప్తారు, చిన్న కార్యక్రమాన్ని కూడా ఉత్సవంలో చేయాలి, అందరినీ పార్టిసిపేట్ చేయించాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం కూడా పనిచేస్తూ ఉంది. వాళ్ళందరి ఆలోచన మేరకు అందరినీ భాగస్వామ్యం చేయాలి. సంక్రాంతి అంటే నా కుటుంబం, నా కూతురు, నా కొడుకు, లేకపోతే నాకున్న బంధువులతోనే సంక్రాంతి జరుపుకుంటాం. కానీ ఇది అలా కాదు. ఒక కులం లేదు, మతం లేదు, అందరూ కలిసి చేసే జాతర ఇది. అన్ని కులాలు ఉంటాయి, అందరూ కలిసి ఒక చోటు చేసుకునే జాతర, గ్రామ జాతర. కాబట్టి తాడేపూడి పట్టణం పుట్టక నుంచి కూడా, మేము పుట్టక ముందు నుంచి కూడా బొలసలమ్మ తల్లి వారు ఉన్నారు. ఆవిడికి మనం చేసేది ఏం లేదు, ఆవిడ దయ వల్లే మనం ఇలా ఉన్నాం. కాబట్టి ఈ డబ్బు అన్నీ మనకు శాశ్వతం కాదు. ఈ ఉత్సవాన్ని మన ఇంట్లో పెళ్లి కంటే బాగా చేయాలని నేను అందరినీ కోరుతా ఉన్నా. ఇది పేరు ఎవరికి వస్తుందని కదా, అమ్మవారి జాతర అంతే. ఇది పేరు ఎవరికే రాదు. నేను జాతర చేశానని చెప్పుకుంటాం, మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది భగవంతుడు తెలియాలి. ప్రతి వ్యక్తి కూడా ఆలోచన చేసి ఈ జాతరకు సహకరించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటూ, ఈ సంవత్సరం రెండవ పండగ మనకిది సంక్రాంతి. మరొక సంక్రాంతి లేక సంక్రాంతి మించి జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. నా మిత్రులందరినీ నేను దీంట్లో భాగస్వామ్యం చేస్తాను. నాకున్న హోల్డ్, నన్ను ఎమ్మెల్యేని ఎవరైతే చేశారో ప్రజలు నన్ను నమ్మి చేశారు. ఖచ్చితంగా ఆ ప్రజలకు మనం ఏదో ఒకటి ఇవ్వాలి తిరిగి. ఖచ్చితంగా ఆ విధంగా నేను పనిచేస్తాను. అదేవిధంగా ఉన్న అధికారాన్ని అమ్మవారి జాతరని బాగా చేయాలి, పట్టణం అభివృద్ధి చెందడానికి మాత్రమే వాడాలనేది నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ సహకరించండి. దాదాపుగా 2 కోట్ల రూపాయలు వ్యయంతో ఈ సంవత్సరం జాతర జరగబోతూ ఉంది. మీ అందరి ఆశీస్సులతో మరి ఈ కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఇవ్వండి, అమ్మవారి ఆశీస్సులు మీరు పొందండి. అందరూ కూడా దీంట్లో భాగస్వాములు ఇవ్వండి. అదే రకంగా ఈసారి నుంచి ప్రతి శుక్రవారానికి ఈ జాతర అయిన తర్వాత
ఆ వడ్డీ డబ్బులతోనే జాతర భోజనాలు పెట్టే విధంగా మీరందరూ సహకరించాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే